నా చేతుల్లో మీరు చూస్తున్నటువంటిది హ్యాండ్ గ్లౌజ్. ఇది బెండ తోటలో మనం ఉన్నాము. దాదాపుగా రైతులు తెంపుతున్న సమయంలో బెండకున్నటువంటి ముళ్ళులు ఈ విధంగా గుచ్చుకుంటూ ఉంటాయి. సో ఈ విధంగా తెంపుతున్న సమయంలో మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నా ముందర మీరు చూస్తున్నదంతా కూడా కావేరీ కంపెనీకి చెందినటువంటి శుభంగా అనే విత్తనం. ఇది పంటను సాగు చేస్తున్నటువంటి రైతు మనతో పాటు ఉన్నారు. వారి అనుభవాలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నా పేరు నక్క నాగశివ, మాది దేవరగుంట, నూజివీడు మండలం, ఏలూరు జిల్లా. మేము దాదాపుగా ఒక 42 సెంట్లు మేము కావేరీ శుభంగా అనే విత్తనం పెట్టాము. వేరే విత్తనాలకి దీనికి ఉన్న తేడా ఏంటంటే ఇది చాలా దగ్గర కనుపు ఉంటుంది. దగ్గరగా కాయలు రావటం, ఎక్కువ కోతలు రావటం అనేది దీని ప్రత్యేకత. దగ్గరగా కాయలు రావడం అంటే వేరే విత్తనం బాగా దూరపు కనుపు, దూరంగా కాయలు కాయటం వల్ల అది ఎక్కువ హైట్ ఎదుగుతుంది. అంటే ఎంత దగ్గరగా కాపు వస్తే అంత లాభంగా ఉంటది. తక్కువ హైట్ లో ఎక్కువ కోతలు. సో బెండలో మాత్రము తక్కువ హైట్ ఉంటే ఎక్కువ లాభాన్ని ఎక్కువ లాభం వస్తే కోసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటది, లాభదాయకంగా కూడా ఉంటది. బంతి అంటారండి దీన్ని. ఈ కాపు వచ్చేటట్టు బంతి అనేది చాలా ఒక 50-55 కోతల వరకు కూడా అది చాలా బంతి అనేది చాలా స్పీడ్ గా వస్తూ ఉంటది, బాగుంటది. రైతు మెయింటెనెన్స్ బట్టి మనకు పెట్టుబడి తగ్గొచ్చు, ఇంకా లాభం పెరగొచ్చు. లాభం కాపు కూడా ఎక్కువ కోతలు, ఇంకా రైతు ఆశించిన ఎక్కువ కోతలు వచ్చే అవకాశం. సో ఇంకా వేరే విత్తనానికి దీనికి తేడా ఏంటంటేనండి, వేరే విత్తనాల్లో ఆకు చాలా పెద్దగా వస్తుంది, వెడల్పుగా వస్తుంది. అంతేకాకుండా కొన్ని విత్తనాల్లో ఈ మొక్కలు అనేవి అన్ని ఒకలాగా ఉండవు. కొన్ని తెలుపు రంగులో వస్తూ ఉంటాయి, కాయలు కూడా తెలుపు రంగులో వస్తాయి. అలాగే కొన్ని పసుపు రంగులో వస్తాయి, కాయలు కూడా పసుపు రంగులో వస్తూ ఉంటాయి. కానీ ఈ కావేరీ శుభాంక అనే విత్తనం మీరు ఎన్ని రోజులు చూసినా కానీ ఇలా పచ్చదనంగా ఉంటుంది, ఆకు చిన్నగా ఉంటుంది, కాయ కూడా చాలా ఈజీగా చూడండి, చాలా ఈజీగా ఇరిగిద్ది. దీని యొక్క ఈ విధంగా రైతు వారి అనుభవాలను తెలియజేశారు. మనం ఉన్నది ఏలూరు జిల్లాలోని నూజివీడు మండల కేంద్రంలో ఉన్నటువంటి దేవరకొండ గ్రామం. ఇది. ధన్యవాదాలు.